చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామంటున్న ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గురుప్రసాద్ తో మా ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. స్వయంభుగా వెలసినటువంటి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి కాణిపాక క్షేత్రము వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. ప్రతి ఏటా కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు అనేటువంటిది వినాయక చవితితో మొదలయ్యి 21 రోజుల పాటు ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు అనేది కొనసాగుతుంది. 7వ తేదీ మొదలయ్యేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు 27వ తేదీ వరకు కూడా కొనసాగుతుంది. మరి ఏర్పాట్లకు సంబంధించి ఏ విధంగా చర్యలు చేపట్టారు, ఏ విధంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించబోతున్నటువంటి అంశాలు కూడా మనతో ఈవో గురుప్రసాద్ గారు ఉన్నారు. తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి. ఓం గణపతే నమః. కాణిపాకంలో వెలిసినటువంటి శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం యొక్క బ్రహ్మోత్సవంలో ఈ నెల 7వ తేదీ నుంచి ప్రారంభమగును. 27వ తేదీకి ఈ యొక్క ఉత్సవములు ముగిను. ఈ యొక్క ఉత్సవంలో ముఖ్యమైన బ్రహ్మోత్సవములు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా జరపబడుతుంది. ఉభయదారులు మిగతా 12 రోజులు ఈ 14 గ్రామాలకు సంబంధించిన వాళ్ళు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కులం సంబంధించి వాళ్ళ బ్రహ్మోత్సవంలో వాళ్ళ అభిషేకం చేయడం కానీ స్వామివారి ఊరింపు చేయడం కానీ అన్ని కార్యక్రమాలు వాళ్ళు చేయడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలు దిగ్విజయం జరుగుటకు గాను మా దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారెడ్డి గారు, మా కమిషనర్ గారైన సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతి ఒక్క భక్తుడు, ముఖ్యంగా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనము సులువుగా అయ్యేటట్టుగా క్యూ లైన్ ఏర్పాటు చేస్తున్నాము. ఉచితంగా ఉండే ఒక క్యూ లైన్ సామాన్య భక్తులకు ఏర్పాటు చేసి ఉన్నాము. తర్వాత 100 రూపాయల దర్శనము, 150 రూపాయల దర్శనం అని 3 రకాలుగా ఉంటాయి. విఐపి దర్శనం అంటే ముఖ్యమైన నాయకులు వచ్చినప్పుడు, అధికారులు వచ్చినప్పుడు అది ప్రత్యేకం పెట్టాము. చంటి బిడ్డల కోసము, వికలాంగులు, ముసలి వాళ్ళకు కూడా ఒక సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేసి ఉన్నాము. బారికేడ్స్లు కానీ, ఆర్చులు కానీ పరిసర ప్రాంతం అంతయో ఎంతో పరిశుభ్రంగా ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళ యొక్క వచ్చిన వాహనాలు కూడా పార్కింగ్ ఏర్పాటు చేసుకుంటూ, అంటే ఈ వచ్చేటువంటి భక్తులకు రవాణా సౌకర్యం కావచ్చు, లేదా వైద్య సౌకర్యం కావచ్చు, నీటి సౌకర్యం కావచ్చు, ఇక్కడ రూముల వసతి కావచ్చు, ఇలా అనేక రకాలంటి సౌకర్యాలను అన్ని శాఖల సమన్వయంతో ఈ బ్రహ్మోత్సవం అనేది ప్రతి ఏటా కూడా కొనసాగిస్తుంటారు. మరి ఈసారి ఏ విధమైనటువంటి ఏర్పాటు చేశారు దానికి సంబంధించి? ఈ యొక్క బ్రహ్మోత్సవంలో ముఖ్యంగా పోలీసు వారిది చాలా ముఖ్యమైన ఘటన ఉంటుంది. తర్వాత వైద్య రంగంలో కూడా వైద్య రంగం వాళ్ళకి కావాల్సిన మెడికల్ అంతా మేము సప్లై చేస్తాము. ఒక బస్ సౌకర్యము ఆర్టీసీ వారితో కూడా మేము చర్చించడం జరిగింది. తిరుపతి డిపో నుంచి, చిత్తూరు డిపో నుంచి కూడా బస్సులో భక్తులు ఎంతమంది కూడా అంతమందికి ఏర్పాటు చేస్తున్నారు. అంటే మామూలు రోజుల్లో జరిగేటువంటి దర్శనానికి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు జరిగే దర్శనం అంటే దాంట్లో ఏమన్నా మార్పులు చేశారా? అంటే లఘు దర్శనం లాంటిది, లేదా అభిషేకాలు లాంటివి, ఇలాంటివి ప్రతి కార్యక్రమం ఉంటుంది కదా, వాటిలో ఏమన్నా రిలాక్సేషన్ ఇచ్చారా? మామూలుగా ప్రతిరోజు అభిషేకము, కళ్యాణము, హోమాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవం మాత్రము ఈ కళ్యాణోత్సవాలు కానీ అభిషేకాలు కానీ ఎటువంటివి ఉండవు. హోమం మాత్రం నిత్యం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు రోజుకు ఎంతమంది భక్తులు వస్తారని మీరు అంచనా చేశారు? దానికి సంబంధించి ప్రసాదాలు ఏ రకాలైన ప్రసాదాలు సిద్ధం చేస్తున్నారు సార్? మేము వినాయక చవితి రోజు 80,000 నుండి 1,00,000 మంది దాకా భక్తులు రావాలని అంచనా వేస్తున్నాము. దానికి తగ్గట్టుగా 1,00,000 దాకా లడ్లు తయారు చేయడం జరుగుతుంది. అంటే ఈసారి మాత్రం పాలకవర్గం లేకుండా బ్రహ్మోత్సవాలు కొనసాగిస్తున్నారు. అంటే ఎట్లా ఉండబోతుంది? ఇక్కడ ఎలా చేయాలని అనుకుంటూ, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ, అధికారులతో కోఆర్డినేట్ చేసుకుంటూ, ఈ స్టాఫ్ అందరితో కూడా సమన్వయంగా మేము అందరం సమిష్టిగా ఈ యొక్క ఉత్సవాలను దిగ్విజయం ముచ్చులకు మేమంతా పాటుపడుతూ దిగ్విజయం చేస్తామని ఆశిస్తున్నాము. ఇది మొత్తానికి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేది వినాయక చవితితో మొదలు కాబోతుంది. 27 రోజుల పాటు కూడా ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు కొనసాగబోతుంది. అయితే ఈ కార్యక్రమాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతం చేసేందుకు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు కావచ్చు, అన్ని శాఖలకు సంబంధించిన ఉభయదారులతో పాటు డిపార్ట్మెంట్ పరంగా అందరినీ కూడా సమిష్టిగా కలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయం చేసేందుకు చర్యలు తీసుకున్నటువంటి ఒక విషయాన్ని కూడా ఈవో స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనము చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏమైనా ఆంధ్రజ్యోతి, కాణిపాకం నుంచి.